ఇది ప్రజా వేదిక. సినిమా వినోదం ఇవ్వాలా లేదా సమాజాన్ని పాడు చేయాలా? స్క్రీన్ మీద బూతుపాటలు, స్టేజ్ మీద బాధ్యత లేని మాటలు, ఇవేనా ఈ తరం సినిమాలు ఇచ్చే మెసేజ్? ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, ఇది సమాజం నుండి వస్తున్న ప్రశ్న. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఇటీవల ఒక సినిమా, ఒక ఈవెంట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, మీకేం బాధ్యత లేదా? పాటల రూపంలో బూతు పదాలు, స్టేజ్ మీద అసభ్య ప్రవర్తన, ఇవి స్టైల్ అంటారా లేదా సాంస్కృతిక పతనం అంటారా? అసలు సమస్య ఏంటి? ఇక్కడ సమస్య ఒక్క పాట కాదు, సమస్య ఒక వ్యక్తి కూడా కాదు. సమస్య ఆలోచనలో ఉంది. మార్కెట్కి ఇది కావాలి అంటారు, యూత్ ఇలానే చూస్తుంది అంటారు, ఇది ట్రెండ్ అంటారు అని చెప్పి పెద్ద హీరోలు కూడా ఇలాంటి కంటెంట్ను స్టేజ్ మీద సమర్థిస్తే యువతపై ప్రభావం ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక యువ నటుడు తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తే ఒక్కసారి అన్న మాటను 10 సార్లు అన్నట్లు చూపిస్తున్నారు అంటున్నాడు. 3.5 నిమిషాల సాంగ్ లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి దీని భూతు పురాణం అంటున్నారు. మీరు ఇదా భూతు పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా భూతు పురాణమా? అసలు ప్రశ్న అది కాదు, అసభ్యాన్ని నార్మల్ చేస్తున్నారా లేదా? ఇదే అసలు ప్రమాదం. ఎవరి బాధ్యత మరి? దర్శకుడు, నిర్మాత. సినిమా తీసేది వాళ్ళే, ఏ పాట పెట్టాలో నిర్ణయించేది వాళ్ళే. డబ్బు కోసం విలువలను తాకట్టు పెట్టొచ్చా? ఇక హీరోకి వస్తే, హీరో అంటే కేవలం డైలాగ్ చెప్పేవాడు కాదు, లక్షల మంది యువత అతన్ని చూస్తారు, అలాగే హీరోలని ఫాలో కూడా అవుతారు. స్టేజ్ మీద మాటలు అతని బాధ్యతను చూపిస్తాయి. తల్లిదండ్రులు ఇండస్ట్రీ నుండి వచ్చినవారు, ఇండస్ట్రీ ప్రభావం తెలిసిన వాళ్ళే ఇలా చేస్తే ఇది ఇంకా బాధాకరం. కొడుకును ముందుకు నెట్టడం కాదు, సరైన దారిలో నడిపించడమే అసలైన బాధ్యత. సమాజంపై ప్రభావం ఎలా ఉంటుంది? ఈరోజు ఒక పాట, రేపు ఒక భాష, తర్వాత ప్రవర్తన. చిన్నపిల్లలు అదే పాటలు పాడుతున్నారు, అసభ్య పదాలు కామన్ అవుతున్నాయి. మహిళల పట్ల గౌరవం తగ్గుతుంది, బలుపు, స్టైల్ అన్న భావన పెరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు, ఇది సామాజిక విషయం. చట్టం ఏమంటుంది? చట్టం స్పష్టంగా చెబుతుంది, పబ్లిక్ ప్లేస్లో అసభ్య ప్రదర్శన నేరం, మహిళల గౌరవాన్ని కించపరిచే కంటెంట్ శిక్షార్హమే. CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనుమతి ఉన్న సామాజిక బాధ్యత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అవసరమైతే చర్యలు, నియంత్రణ, పబ్లిక్ అపాలజీ కూడా అవసరమే. ఇది శిక్ష కోసం కాదు, సరిదిద్దుకోవడానికి. విమర్శను భరించలేకపోతే ప్రజలు ప్రశ్నిస్తే హేటర్స్ అంటారా? సమాజం స్పందిస్తే నెగిటివిటీ అంటారా? తప్పు జరిగినప్పుడు తల వంచాలి, బలుపు చూపించకూడదు. ఈ అంశంపై ఒక జర్నలిస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సరైన ప్రజాస్వామ్య చర్య. సినిమా సమాజానికి అద్దం కావాలి, చెత్తబుట్ట కాదు. బూతులు కాదు కావాల్సింది, భావం. బలుపు కాదు కావాల్సింది, బాధ్యత. ఈ వీడియో ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, సినిమా సంస్కృతిని కాపాడడానికి. మీ అభిప్రాయం చెప్పండి, చర్చ జరగాలి, మార్పు రావాలి. డబ్బు సంపాదించవచ్చు, కానీ గౌరవం కోల్పోతే మళ్ళీ దొరకదు. నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.